యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, దయగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. గడిచినటువంటి జూన్ మాసమంతయు క్షేమకరంగా కాచి కాపాడి ఈ చిట్ట చివరి ఆదివారం నీ పరిశుద్ధమైన సన్నిధిలో ఈ విధంగా ప్రభు చిన్న సంఘంగా కొడుకుని నిన్ను స్తుతించి మహింపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చారు. నీకే స్తోత్రం ప్రభు. ప్రభువా, ఈ ఉదయకాల సమయం నీ పరిశుద్ధమైన సన్నిధిలో నీకు వాక్యం ధ్యానించబోతుండగా వాక్యంలో గొప్ప మర్మాలు మాకు తెలియచేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం దేవా. నీ చిత్తమైతే కొద్దిసేపు నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందుడని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా ప్రత్యేకమైన వాడు? ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు బైబిల్లో దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది బైబిల్ దేవుడిని ఇష్టపడతా ఉన్నారు. ఎందుకని బైబిల్లో ఉన్న దేవుడు ప్రత్యేకమైన వాడు? మొట్టమొదటిగా చూసుకుంటే ఆయన సర్వ సృష్టికర్త, అలాగే ఆదియు అంతము లేనివాడు, అద్వితీయుడు. అదేవిధంగా మన ప్రభువు ప్రార్థనలు ఆలకించేటువంటి వాడు. ప్రార్థనలు ఆలకించడమే కాకుండా వాటికి జవాబు కూడా ఇచ్చేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన కాలం నుంచి కూడా చూసుకుంటే ప్రభు తన యొక్క చిత్తాన్ని తెలియపరచడానికి, తన బిడ్డలతో మాట్లాడటానికి అనేక మంది ప్రవక్తల్ని ఉపయోగించాడు. పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, అలాగే దానియేలు ప్రవక్త. వీళ్ళు పెద్ద ప్రవక్తల్లా పిలుస్తూ ఉంటారు. అలాగే 12 మంది చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. హోషేయ నుంచి మలాకి వరకు చూసుకుంటే 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఆ 12 మంది చిన్న ప్రవక్తల్లో ఒక ప్రాముఖ్యమైన ప్రవక్త గురించి ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ ప్రవక్త పేరే జకర్యా. ఈరోజు మన వాక్యాంశం ఏంటని చెప్పానంటే, జకర్యాకు వచ్చిన 4 కొమ్ముల దర్శనం, ఒక ఆత్మీయ పరిశీలన. అసలు ఈ జకర్యా ఎక్కడి వాడు, ఎప్పుడు జన్మించాడు మనం పరిశీలన చేసినట్లయితే, చరిత్రలోకి వెళ్ళినట్లయితే, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో దాదాపుగా 430 ఏళ్ల పాటు మగ్గిపోతూ ఉంటే మోషేను పంపించి అక్కడి నుంచి వారిని విడిపించి 40 ఏళ్ల కాలం గద్ద తన రెక్కలపైన ఏ విధంగా పిల్లలను మోస్తుందో అలా చక్కగా క్షేమంగా నడిపించి రాత్రిపూట దీపస్తంభం వలె, రాత్రిపూట అగ్నిస్తంభం వలె, పగటిపూట మేఘస్తంభం వలె వారిని క్షేమంగా కాచి కాపాడి ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా కురిపించి, అలాగే తాగడానికి నీరు లేకపోతే బండి నుంచి నీటిని తెప్పించి, ఇలా క్షేమంగా వారిని కాచి కాపాడి వాగ్దాన దేశం
పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన దేశం కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తే వారు ఆ దేశాన్ని చేరుకున్న తర్వాత తమ సృష్టికర్తను మర్చిపోయి ప్రభువు ఏ విధంగా వారికి చక్కని దేశాన్ని కానుకగా ఇచ్చాడు మర్చిపోయి తిని తాగి మదించి అన్య ఆచారాలు అభ్యసించడం మొదలు పెడతారు. తమ దేవుడైన యెహోవాని మర్చిపోతారు. దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపిస్తాడు, కానీ వారు ఆ ప్రవక్తల మాటలు వినకపోగా ఆ ప్రవక్తలను అనేక విధాలుగా హింసించి కొంతమందిని చంపడం కూడా జరుగుతుంది. ఆ సమయంలో దేవుడు వారికి బుద్ధి రావాలని చెప్పని అన్య రాజుల్ని వారిపైకి పంపించడం జరుగుతుంది. అందులో ప్రాముఖ్యంగా అష్షూరు రాజులు. అష్షూరీయులు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు పైకి దండెత్తి వారిని బానిసలుగా తీసుకుపోతారు, చిత్రహింసలు పెడతారు ఇశ్రాయేలీల్ని. కొంతకాలానికి బబులోను వారు యూదాపైకి దండెత్తి దక్షిణ రాజ్యం యూదాపైకి దండెత్తి వారిని బానిసలుగా పట్టుకెళ్తారు. అటు ఉత్తర రాజ్యం, ఇటు దక్షిణ రాజ్యం. అటు ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు, ఇటు దక్షిణ రాజ్యం యూదా. ఇద్దరు కూడా బానిసలుగా వెళ్ళిపోతారు 70 ఏళ్ల కాలం. ఈ 70 ఏళ్ల కాలంలో వారికి మందిరం లేదు, ఆరాధన లేదు, అనేకమైన శ్రమలు అనుభవించారు. విలాప వాక్యాల్లో వారు ఏ విధంగా శ్రమలు పడ్డారో, శత్రు దేశాలు వారిని ఏ విధంగా కష్టపెట్టాయో ఇర్మియా గారు వివరించారు. ఇదిగో ఈ జకర్యా ప్రవక్త కూడా ఆ చెరకాలంలోనే బబులోనులోనే జన్మించడం జరిగింది. అయితే 70 ఏళ్ల కాలం తర్వాత దేవుడు తను ఇచ్చినటువంటి మాట చొప్పున తిరిగి మళ్ళా యూదా ప్రజల్ని దర్శించాడు. పారసీక రాజు కోరేషు కాలంలో కోరేషు రాజుని ప్రేరేపించి తిరిగి మళ్ళా ఇశ్రాయేల్ ప్రజల్ని స్వదేశానికి రప్పిస్తాడు. 70 ఏళ్ల తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు ఒక గుంపుగా ఇశ్రాయేల్కి చేరుకుంటారు. అలా చేరుకున్న తర్వాత నెమ్మదిగా దేవుని మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అలా దేవుని మందిరం కడుతున్న సమయంలో చుట్టుపక్కల స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుంది. అలా వ్యతిరేకత వచ్చేసరికి దేవుని మందిరం కట్టడం ఆపేస్తారు. అలా ఎంతకాలం ఆపేస్తారు అని చెప్పంటే 16 సంవత్సరాల పాటు మందిరం యొక్క నిర్మాణం ఆగిపోద్ది. వారు దేవుని మందిరం కట్టడం పక్కన పెట్టి ఇదే సందని చెప్పని తమ యొక్క ఇల్లు వాకిలు కట్టుకోవడం మొదలు పెడతారు. దేవుడు చూసి తట్టుకోలేకపోతాడు. అదిగో ఆ సమయంలో ఈ హగ్గై అనే ప్రవక్తని, అలాగే జకర్యా అనే ప్రవక్త, ఇరువురు ప్రవక్తలను కూడా వారి వద్దకు పంపిస్తాడు. దేవుడు మిమ్మల్ని 70 ఏళ్ల చెర తర్వాత క్షేమకరంగా మళ్ళీ మీరు మీ యొక్క స్వదేశానికి రప్పిస్తే దేవుని మందిరం కట్టడం ఆపేసి మీ సొంత పనులు చూసుకుంటారా? ఇదేమైనా న్యాయంగా ఉందా అని చెప్పని ఆ ప్రవక్తలు ప్రజలను ప్రేరేపిస్తారు మళ్ళా మందిరం కట్టాలని చెప్పని. వారి యొక్క ప్రేరేపణతోటి ప్రజలు ప్రేరేపితులై తమ తప్పు తెలుసుకుని తిరిగి మళ్ళా 4 నెలల్లోనే మందిరం మొత్తం కూడా కట్టడం ముగిస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా ఈ హగ్గై, జకర్యా దేవుడు తమకు ఏదైతే ఆజ్ఞాపించాడో అదంతా కూడా ప్రజలకు చక్కగా వివరించి మందిరం యొక్క నిర్మాణం పూర్తి చేపిస్తారు. అయితే ఈ జకర్యా కేవలం మందిర నిర్మాణానికి వారిని ప్రేరేపించడమే కాకుండా దేవుడు జకర్యాకి అనేక దర్శనాలు ఇచ్చాడు. దానియేలుతోటి ఏ విధంగా దర్శనాల ద్వారా మాట్లాడాడో జకర్యాతో కూడా అదే విధంగా దర్శనాలతోటి మాట్లాడాడు. అనేక దర్శనాలు కనిపిస్తాయి మనకి. జకర్యా గ్రంథం 14 అధ్యాయాలు ఉంటాయి, అనేక దర్శనాలు ఉంటాయి.
అందులో ఒక దర్శనం ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే జకర్యాకు వచ్చినటువంటి 4 కొమ్ముల దర్శనం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18, 19 వచనాలు చూస్తే, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 18, 19. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనపడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా, అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. అప్పుడు నేను తేరి చూడగా, తేరి అని చెప్పానంటే చాలా శ్రద్ధగా అన్నమాట. తేరి చూడగా, శ్రద్ధగా చూడగా అంటే ఏదో అట్లా మామూలు చూడటం కాదు. శ్రద్ధగా చూడగా 4 కొమ్ములు కనిపించినాయి. ఇవి ఏమిటని చెప్పని అడిగితే ఏం చెప్తున్నారు అక్కడ? యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టేటువంటి కొమ్ములనెను. దేవుని ప్రజలను చెదరగొట్టేటువంటి 4 కొమ్ములు అని చెప్పిన దర్శనం కనిపించింది. కొమ్ము అనగానే మనకి ఆత్మీయంగా చూసుకుంటే బలానికి సూచన కొమ్ము అని చెప్పానంటే. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని చెప్పని అంటారు కదా, సామెత ఉంది కదా. అలా కొమ్ములు వాడిగా ఉంటాయి. పశువులు కొన్ని తమ వాడిగల కొమ్ముల చేత తమ దగ్గరికి ఎవరన్నా వస్తే ఆ కొమ్ములతోటి పొడుస్తూ ఉంటాయి. వాటి వద్దకు పోవాలంటే భయపడతాం. మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక క్లిప్ చూశాను. అదేంటని చెప్పానంటే, బండి మీద 2 వ్యక్తులు వస్తారు. అక్కడే బండి అక్కడ పార్క్ చేస్తూ ఉంటే పక్కనే 2 పశువులు ఉంటాయి. వాళ్ళు ఏమనరు, మామూలుగా బండి ఆపుకుంటారు అంతే. మరి ఆ పశువులకు మరి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ గబగా వచ్చి వాళ్ళని కుమ్మేయటం మొదలుపెట్టాయి. పొడుస్తావని పడిపోయాడు, అయినా సరే వదిలిపెట్టట్లేదు, మళ్ళా పొడుస్తున్నాయి. ఇద్దరిని పొడిస్తే ఒకడు చనిపోతాడు. మొన్న ఈ మధ్య వచ్చింది. సో అంటే కొమ్ములు ఎంత వాడిగలవి, దాడి చేయడానికి ఉపయోగిస్తాయి కదా పశువులు. ఈ 4 కొమ్ములు ఏంటట? ఇశ్రాయేలుని, యూదా వారిని, యెరూషలేము నివాసుల్ని చెదరగొట్టిన 4 కొమ్ములు. ఈ 4 కొమ్ములు బలానికి సూచనగా ఉన్నాయి. ఆ 4 కొమ్ములు ఏంటని మనం ఆత్మీయంగా చూసుకుంటే, ఆ 4 కొమ్ములు 4 సామ్రాజ్యాలకు సూచనగా చెప్పబడింది. 4 కొమ్ములు. మొట్టమొదటి కొమ్ము అష్షూర్ అయితే, రెండవ కొమ్ము బబులోను, మూడో కొమ్ము గ్రీకు, అలాగే 4వ కొమ్ము రోమా సామ్రాజ్యం. 4 సామ్రాజ్యాలకి ప్రతిరూపంగా ఈ 4 కొమ్ములు అని చెప్పుకోవచ్చు. ఈ 4 కొమ్ములు ఒకదాన్ని మించి ఒకటి బలంగా ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను, యూదా వారిని ఎన్ని శ్రమలు పెట్టాయో. ముఖ్యంగా అష్షూరు ఎంత ప్రమాదకరం అని చెప్పానంటే, ఇశ్రాయేలు వారిని బానిసలుగా పట్టుకెళ్ళి అనేకమైన చిత్రహింసలకు గురి చేశారు. చిన్న బిడ్డల్ని బండకేసి కొట్టేవాళ్ళట. అంత భయంకరమైనటువంటి హింసలు పెట్టేవాళ్ళు అష్షూరు వారు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి తీసుకుని పోయి వేరే దేశానికి పట్టుకెళ్ళేవాళ్ళు, వేరే వాళ్ళని ఇక్కడికి పట్టుకొచ్చేవాళ్ళు. అలా మనుషుల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అన్నమాట. అలాగే బబులోనీలు కూడా యూదా వారిని అనేక చిత్రహింసలకు గురి చేస్తారు, చెదరగొట్టేస్తారు. ఆనాటి కాలంలో ఈ యొక్క అష్షూరు, బబులోను కాలంలో ప్రజలు అనేక ప్రాంతాలకి చెదరగొట్టబడ్డారు, బానిసలుగా పట్టుకెళ్లారు. తర్వాత వచ్చిన గ్రీకు, రోమా సామ్రాజ్య కాలంలో ఇంకా
ప్రజలు చిత్రహింసలకు గురయ్యారు. రోమా చక్రవర్తి టైటస్, అతని గురించి వ్రాయబడింది, యెరూషలేము దేవాలయాన్ని తగలబెట్టేసేసి యూదా వారిని దొరికినట్టుగా భయంకరంగా చంపేస్తే ఆనాటి కాలంలో రక్తం ఏరులై పారిందటండి. ఆ యొక్క టైటస్ బారి నుంచి ప్రజలు తప్పించుకుని పారిపోయి అనేక దేశాలకి చెదరగొట్టబడ్డారు. ఇదిగో వాక్యం ఉంది కదా, 4 కొమ్ములు కనపడును, ఇవేమిటని అడగగా యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు, 4 కొమ్ములు, 4 దిక్కులకి ప్రజలు చెదిరిపోయారు. అయితే ఈ యొక్క దర్శనాన్ని మనం కొంచెం ఆత్మీయంగా చూసుకుంటే, ఈ 4 కొమ్ములు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, యూదావారు, యెరూషలేము నివాసులు దేవుని ప్రజలుగా ఉంటే, ఇదిగో ఈనాడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ మనందరం కూడా దేవుని ప్రజలుగా ఉంటా ఉన్నాం. ఒక సంఘంగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే సాతాను తన యొక్క బలమైన కొమ్ముల చేత దేవుని బిడ్డల్ని విశ్వాసంలో నుంచి, భక్తిలో నుంచి, సంఘంలో నుంచి చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది తన బలమైన కొమ్ముల చేత. ఏంటా కొమ్ములు అని చెప్పని చూడగలిగితే, కొంతమంది చెప్తారు, కొంతమంది దైవజనులు చెప్తారు, కొండెములు చెప్పటము, అపార్థాలు పుట్టించటము, తప్పుడు కథనాలు, లేని వార్తలు పుట్టించటం. కొండెలంటే చాడీలు చెప్పటం, అలాగే లేని వార్తలు పుట్టించటం, తప్పుడు కథనాలు అంటే అబద్ధ కథనాలు అన్నమాట. ఈ 4 కొమ్ముల ద్వారా దేవుని బిడ్డల్ని విశ్వాసంలో నుంచి చెదరగొట్టడానికి సాతాను ప్రయత్నిస్తుందని చెప్తారు. కానీ అదంత సరిగా అనిపించలేదు నాకైతే. ఈ 4 కొమ్ములు ఏంటని మనం గమనించగలిగితే, మొట్టమొదటి కొమ్ము స్వయం అనే కొమ్ము. స్వయం అంటే నేను, నాది అనే అతిశయం అన్నమాట. స్వయం అని చెప్పానంటే నేను, లేకపోతే నాది, నన్ను మాత్రమే గౌరవించాలి, నన్ను మాత్రమే ఎక్కువ చేయాలి, నాకు మొదటి ప్రాధాన్యత దక్కాలి, నేను కానీ సంఘంలో లేకపోతే ఇక సంఘం పరిస్థితి ఏముంది, నేనే కదా ముందు అని చెప్పని ఈ విధంగా అతిశయపడతా ఉంటారు కొంతమంది. ఈ యొక్క అతిశయమైనటువంటి పాపం ఎలా చేస్తుందని చెప్పారంటే, తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ తనకంటే చిన్నవారిని లెక్క చేయకుండా చాలా హీనంగా చూస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథము అతిశయాన్ని చాలా భయంకరమైన పాపంగా పరిగణించింది. నేను, నాది అనే అలంకారము అది ఎవరికి చెందుదయ్యా అని చెప్పానంటే, ఆ అలంకారము సర్వోన్నతుడికే చెందుతుంది. నేను, నాది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 400 ఏళ్ల పాటు బానిసత్వంలో మగ్గుతూ ఉంటే, ప్రభువు మండుచున్న పద దర్శనం ద్వారా మోషేతో మాట్లాడతాడు. నా బిడ్డలు అక్కడ అనేకమైన శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, నువ్వు వెళ్ళి వారిని అక్కడి నుంచి విడిపించుకొని తీసుకుని రా అని చెప్పినప్పుడు మోషే అడుగుతాడు, అక్కడికి వెళ్ళి ఎవరు నిన్ను పంపించారని చెప్పారంటే ఏం చెప్పాలి అన్నప్పుడు ప్రభు ఇలా అంటాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పెను. నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పెను.
ఇంగ్లీష్లో ఈ మాట ఇలా ఉంటుంది ఏంటని చెప్పానంటే, అండ్ గాడ్ సెడ్ అంటు మోజెస్, ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే నేను ఉన్నవాడనే ఉన్నాను. నేను అనే అలంకారం అది ఎవరికైనా చెందుతుందని చెప్పండి, అది కేవలం ఆ సర్వోన్నతుడికే చెందుతుంది. అలాగే యెషయా గ్రంథంలో కూడా, యెషయా గ్రంథము 43వ అధ్యాయం మనం చూడగలిగితే 43, 11, 13, 15 వచనాలు చూస్తే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయో మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవాకు. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. నేనే నేనే నేనే. నేను అనే అలంకారం అది ఆ ప్రభువుకు మాత్రమే చెందుద్ది. కానీ సాతాను ఎలా మభ్యపెడతారని చెప్పంటే, దేవుని కంటే నువ్వు ఎందులో తక్కువ, నీకు జ్ఞానం ఉంది కదా, నీకు తెలివి ఉంది కదా, దేవుని కంటే నువ్వు ఎందులో తక్కువ అని చెప్పని విశ్వాసుల్ని మభ్యపెడతా ఉంటాడు. మభ్యపెట్టి దేవుని కృప నుంచి నెమ్మదిగా దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గమనించండి, ఈరోజు మనం ఏమై ఉన్నాం అది కేవలం దేవుని యొక్క కృప అనే వాస్తవం గ్రహించి, ఈరోజు మనకున్న సంపద, మనకున్న ఆస్తిపాస్తులు, మన బిడ్డలు, మనం చేసే ఉద్యోగం, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే అని చెప్పి గ్రహించి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లించాలి. దేవునికి మనస్ఫూర్తిగా స్తుతులు చెల్లించాలి. అది వినయం. ఇందులో దేవుడిచ్చిందేముంది? నా తెలివితేటలు, నా జ్ఞానం. దేవుడిచ్చింది ఇందులో ఏముందని చెప్పని కొంతమంది అతిశయపడతా ఉంటారు. సాతాను కూడా మనిషిని ఏంటని చెప్పంటే, దేవుడు నీకేమి ఇచ్చాడు రా బాబు, నీకు జ్ఞానం ఉంది, తెలివితేటలు నువ్వు సంపాదించుకున్నావు అని చెప్పని ప్రజల్ని మభ్య పెడతా ఉంటాడు. తద్వారా మానవుడు కొంతకాలానికి ఏంటని చెప్పానంటే, దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా ఆ మహిమను దొంగలించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే కొంతమంది సేవకులు కూడా సేవకు వచ్చిన తొలినాళ్లలో చక్కగా వినయంగానే ఉంటారు, దేవుని సేవలో చక్కగా వాడబడతా ఉంటారు. కానీ కొంతకాలానికి ఏంటని చెప్పంటే వారిలో ఒక రకమైనటువంటి అతిశయం వచ్చేస్తుంది. అందరూ నన్నే గౌరవించాలి, నాకే అగ్రపీఠం దక్కాలి. అలా అగ్రపీఠం కనుక వారికి ఇవ్వకపోతే వారు వాక్యానికి రారు. ఆ అగ్రపీఠం వారికి ఇవ్వకపోతే ఏమండి పిలిస్తే రారన్నమాట. ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు వారికి మంచి స్థానం ఇవ్వాలి. ఇలా అతిశయాత్మక ధోరణి కలిగి ఉంటారు. రాను 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 వాళ్ళు అతిశయం తెలియకుండానే పెరిగిపోద్ది అన్నమాట. ఇదంతా కూడా సాతాను దుర్బుద్ధి. అనాది కాలంలో సాతాను కూడా ఇదే విధంగా, లూసిఫర్ దేవునితో సమానంగా నన్ను నేను హెచ్చించుకుంటానని చెప్పని, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం కంటే నన్ను నేను హెచ్చించుకుంటానని చెప్పని గర్వించబోయాడు, అతిశయించాడు. దేవుడు ఆ లూసిఫర్ యొక్క ఆలోచన గ్రహించి అక్కడి నుంచి కిందకు తోసివేస్తాడు. అదిగో వాడే సాతానుగా ఈనాడు మన మధ్య ఉండేదంతా కూడా మనకందరికీ ఆ గర్వపు ఆలోచన అంటిస్తూ ఉన్నాడు, అతిశయం. బైబిల్లో చూస్తే మనకి ఆది కాండంలో నిమ్రోద్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. నిమ్రోదు ఒక పరాక్రమశాలి. ఆ పరాక్రమశాలి ఒకనాడు ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతుంటే చెప్పారంటే, మనందరం కలిసి ఆకాశాన్ని అంటున్నంత గోపురం కడతాం, మనమందరం కూడా ఎక్కడికి చెదిరిపోకుండా
ఇక్కడే చక్కగా ఒక గోపురం కట్టి ఇక్కడే ఉందామని చెప్పని ఒక ప్రతిపాదన పట్టుకొస్తాడు. ఆదికాండం మనకి 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. ఆదికాండం 11:4. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని ఏం సంపాదించుకోవాలట? పేరు సంపాదించుకుందాము రండని. అంటే ఈ అతిశయం అంటే చెప్పానంటే పేరు కావాలన్నమాట, గొప్పతనం కావాలి. పేరు సంపాదించుకుందాం రండి అని చెప్పని మాట్లాడుకొనగా ఇంకేముందండి? ఆకాశాన్ని అంటున్నంత గోపురము, అంటే దేవునితో సమానంగా చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నారనమాట. ఆకాశాన్ని అంటే ఎంత గోపురం. మొట్టమొదటి ఏంటని చెప్పంటే మనం ఎక్కడ చెదిరిపోకుండా అందరం ఒకే దగ్గర నివాసం ఉందాము అనే ప్రతిపాదన. దేవుని యొక్క చిత్తానికి పూర్తి వ్యతిరేకం ఇది. దేవుని యొక్క చిత్తం ఏంటని చెప్పంటే ఏమంటాడు ప్రభు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని దేవుని యొక్క చిత్తం. కానీ ఇక్కడ వీడేం చేస్తున్నాడు? మనం ఎక్కడికి చెదిరిపోకుండా ఒకే దగ్గర నివాసం ఉందాము అని చెప్పే ప్రతిపాదన. అంటే అందరూ ఒకే దగ్గర ఉంటే తాను వాడికి అందరికి రాజుగా అయిపోయి వాళ్ళని పరిపాలన చేసినటువంటి ఒక దుర్బుద్ధి, ఒక ఆలోచన, అతిశయాత్మక ఆలోచన. ఇంకా ఏంటి? ఆకాశాన్ని అంటున్నంత గోపురం అని చెప్పంటే దేవునితో సమానంగా ఎంచుకోవాలని చెప్పని ఒక ఆలోచన. ఆనాడు లూసిఫర్ యొక్క ఆలోచన ఎలా ఉంది, ఇదిగో వీడి ఆలోచన కూడా సేమ్ అలాగే ఉంది. దేవుడు దిగివచ్చి వారి యొక్క ఆలోచన, వారు చేస్తున్న పని గ్రహించి వారి భాషను కూడా తారుమారు చేసి అందరినీ కూడా చెదరగొట్టేస్తాడు. భాష తారుమారు చేస్తాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని భాషలు రావడానికి కారణము ఆ బాబేలు సంఘటన. ఒక 100 మంది ఒక దగ్గర ఉంటే ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా ఉంటే ఎలా ఉంటుంది? నీ పక్కనున్న వ్యక్తి చైనా భాష మాట్లాడితే నీకు అర్థం అవుద్దా? అర్థం కాదు. నీ పక్కన మంగోలియా భాషనో లేకపోతే కేరళనో లేకపోతే ఇంకేదో భాష మాట్లాడితే అర్థం కాదు. అలా అంతమంది కూడా ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా భాష తారుమారు చేస్తాడు ప్రభు. దేవుని ఆలోచన చూశారా? ఆ భాష తారుమారు చేయడంతో అందరూ కూడా ప్రజలు అక్కడి నుంచి చెదిరిపోయారు. బాబేలు అని చెప్పంటే అక్కడ అర్థం ఏంటని చెప్పంటే తారుమారు. బాబేలు అని చెప్పానంటే అర్థం తారుమారు. ఆనాడు నిమ్రోదు యొక్క అతిశయం దేనికి కారణం అని చెప్పానంటే ప్రజలు అక్కడ చెదరగొట్టబడ్డారు. ఆ విధంగా అక్కడ బాబేలు యొక్క గోపుర నిర్మాణము అక్కడితోటి ఆగిపోయింది. అయితే కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరు అనే ఒక చక్రవర్తి ఆ యొక్క నగరాన్ని తిరిగి మళ్ళా నిర్మిస్తాడు. దాని పేరే బబులోను సామ్రాజ్యం. బాబేలు కాస్త బబులోన్ అయింది. విచిత్రం ఏంటని చెప్పానంటే ఈ నెబుకద్నెజరు కూడా అదే విధమైన అతిశయం కలిగి ఉన్నాడు. ఒకనాడు తన యొక్క అంతఃపురంలో నిలబడి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత చక్కని నగరం నేను కదా కట్టించింది. నేను గనక కట్టించకపోతే ఈ నగరము ఇంత అందంగా ఉండేదా? నేను గనక లేకపోతే, ఇప్పుడు చెప్పాం కదా అతిశయం అని చెప్పి, నేను నాది, నేనే కదా అంతా. ఎప్పుడైతే అతనికి అటువంటి ఆలోచన వచ్చిందో ఏమైంది ఫలితము? నెబుకద్నెజరు మనుషుల్లో నుంచి చెదరగొట్టబడ్డాడు. పశువులాగా మారిపోయాడు. ఒక పక్షిలాగా, ఒక పశువులాగా మారిపోయాడు. దాదాపుగా
7 ఏళ్ల కాలం పాటు అతడు వర్షానికి తడుస్తా, మంచుకు తడుస్తా ఒక పశువులాగా గడ్డి మేసాడట. అప్పటిదాకా చక్కగా ఒక రాజుగా, చక్రవర్తిగా సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు. చక్రవర్తి అంటే మామూలు మాటలు కాదు, ప్రపంచానికి చక్రవర్తి. అటువంటి చక్రవర్తి ఒక పశువులాగా, ఎంత దారుణం అని చెప్పానంటే, అతని జుట్టు షేప్ మారిపోయింది, పక్షి రెక్కల్లాగా రెక్కలు అయిపోయినాయి, గోర్లు కూడా ఒక పశువు యొక్క గోర్లాగా అయిపోయినాయి. వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, అతిశయపడుతున్నావా? ఈరోజు నీ అతిశయం దేవునిలో? నీ యొక్క డబ్బుని బట్టి అతిశయపడుతున్నావా? నీకున్న సంపదను బట్టి అతిశయపడుతున్నావా? నీకున్న జ్ఞానం బట్టి అతిశయపడుతున్నావా? అతిశయపడితే దేవుడు నీ లైఫ్ స్టైల్ మార్చేస్తాడు. కొంతమంది తమ యొక్క ఉద్యోగాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు, మరి కొంతమంది తమకున్న కులాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. లైఫ్ స్టైల్ మారిపోద్ది అంతే. నెబుకద్నెజరు ఒక చక్రవర్తి యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎట్లా మారిపోయింది? హెయిర్ స్టైల్ మారిపోయింది కదా. అప్పటిదాకా చక్కగా సంపంగి నూనె, మరి ఏ నూనె రాసుకునేవాడు, మరి అది కాస్త ఎట్లా అయిపోయింది? జుట్టు మొత్తం అట్ల కట్టి, నూనె లేదు కదా, ఇంకా అట్ల కట్టి మొత్తం కూడా పక్షి రెక్కల్లాగా అయిపోయినాయి. ఫుడ్ స్టైల్ మారిపోయింది. అప్పటిదాకా చక్కగా పంచభక్ష పరిమాణాలు, అది కాస్త ఎలా అయింది? గడ్డి గాదం. వానకు తడుస్తా, మంచుకు తడుస్తా పశువులా గడ్డి మేసాడు. 7 ఏళ్ల కాలం తర్వాత తన యొక్క తప్పు తెలుసుకున్నాడు. తాను ఎంత తప్పు చేశాడో గ్రహించాడు. ఆ సర్వోన్నతుడు అతని గొప్పతనం, ఆ ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్న తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, అప్పుడు దేవుడు మళ్ళా తిరిగి అతని సింహాసనం తిరిగి మళ్ళా అతనికి అప్పచెప్తాడండి. చరిత్రలో ఇదంతా వ్రాయబడింది బైబిల్లో. అతిశయం అనేది ఎంత ప్రమాదకరమో. ఇదిగో సాతాను ఈ అతిశయమైనటువంటి కొమ్ము ద్వారా దేవుని బిడ్డల్ని విశ్వాసం నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తాడు. అతిశయమైన కొమ్ము ద్వారా, గర్వం అనే కొమ్ము ద్వారా దేవుని బిడ్డల్ని సంఘంలో నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఎందుకని చెప్పంటే, నీకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, చక్కగా పాటలు పాడతావు, ఇదిగో ఇటువంటి అతిశయం మనిషిలో పుట్టిస్తాడు. సంఘంలో నుంచి, విశ్వాసంలో నుంచి, భక్తుల నుంచి వెనక్కి లాగే ప్రయత్నం చేస్తాడు, బయటకు చెదరగొట్టేస్తాడు. ఇది మొట్టమొదటి కొమ్ము. ఏం కొమ్ము? స్వయం అనేటువంటి కొమ్ము. రెండవ కొమ్ము నేత్రాశ. నేత్రాశ అనే కొమ్ము రెండవ కొమ్ము. బైబిల్లో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చెప్పని 3 విషయాలు వివరించబడ్డాయి. శరీరాశ, నేత్రాశ. శరీరాశ అని చెప్పానంటే, శరీర కోరికల్ని నెరవేర్చడం కోసం ఎంతకైనా ముందుకు పోవటం. నేను బాగుండాలి, నా శరీరం బాగుండాలి, నా కడుపు నిండాలి, శరీరాశ. అలాగే నేత్రాశ ఏంటని చెప్పానంటే, తన కంటికి ఆకర్షణీయంగా ఏం కనిపించిందో అది కోరుకోవటం. తన కంటికి ఆకర్షణీయంగా కనిపించిన ప్రతిదీ కూడా కావాలని కోరుకోవటమే నేత్రాశ అని చెప్పానంటే. ఈనాడు సాతాను ప్రజలని ఈ శరీరాశ, నేత్రాశ ద్వారా, ఈ కొమ్ము ఉపయోగించి అనేక కుటుంబాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భక్తుల నుంచి, విశ్వాసుల నుంచి చెదరగొట్టేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఈ మధ్యకాలంలో న్యూస్ చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితి అని చెప్పానంటే, ఒక తల్లి తన కూతురికి పెళ్లి చేసి అల్లుడితోటి లేచిపోవటం చూస్తున్నాం కదా. కూతురికి పెళ్లి చేసి అల్లుడితోటి లేచిపోవటం.
అంటే అల్లుడి మీద నేత్రాశ అన్నమాట. అల్లుడి మీద ఆమెకి ఆకర్షణ కలిగింది. మరి పెళ్ళిని చేసిందో మరి పాపం మరి. అలాగే కొడుకు పెళ్లి చేసి కొడుకు ఉద్యోగానికి పోయిన తర్వాత కోడలతోటి మామ పాపం చేయటం. అంటే కోడల పైన నేత్రాశ అన్నమాట. సాతాను ఈనాడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ఆకర్షణ కలగజేస్తాడు. కొంతమందికి మందు పైన ఆకర్షణ, కొంతమందికి చుట్టల పైన ఆకర్షణ, కొంతమందికి గుట్కా పైన ఆకర్షణ, కొంతమందికి అమ్మాయిల పైన ఆకర్షణ, కొంతమందికి డబ్బు పైన ఆకర్షణ. నేత్రాశకు గురి చేసి విశ్వాసుల నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు చూస్తే ఈ నేత్రాశకు గురై అనేక మంది ఈ విధంగా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతా ఉన్నాయి. ఎన్నడూ లేదు ఇంతకు ముందు. ఈ మధ్యకాలంలో చూస్తే చిన్న చిన్న పిల్లలే తల్లుల్ని హత్య చేస్తా ఉన్నారు. భయంకరమైన పరిస్థితి. కట్టుకున్న భార్య ప్రియుడి మీద మోసపడి భర్తను చంపేయటం. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి ఇవన్నీ కూడా. కొంతమందికి కట్టుకున్న భార్య మీద మోజు ఉండదు కానీ, ఇష్టం ఉండదు కానీ, పక్కింటి పెళ్ళం వాడికి ఆకర్షణీయంగా అనిపిస్తుంది. అలాగే కొంతమందికి కట్టుకున్న మొగుడి మీద ప్రేమ ఉండదు కానీ, పక్కింటి అబ్బాయి ఆకర్షణీయంగా అనిపిస్తాడు. నేత్రాశ భయంకరమైన పాపం అండి. ఆనాడు ఏదైనా తోటలో అదే పాపం హవ్వ మీద ప్రయోగించాడు సాతానుగాడు. దేవుడు చెప్తాడు, ఈ తోటలోని చెట్ల పండ్లు అన్నీ కూడా తినొచ్చు నువ్వు, కానీ ఒక్క చెట్టు పండు తప్పించి. కానీ హవ్వ అదే చెట్టు పండు తినాలని చెప్పి ఆశపడింది. ఎలా కనపడింది ఆ చెట్టు పండు? ఎలా కనపడింది? చూపునకు రమ్యముగా కనిపించిందట, చూపునకు అందంగా కనిపించిందట. మరి రోజు చూడలేదు ఆ పండు, మరి రోజు చూస్తూ ఉంది, కానీ ఆ రోజు చక్కగా అందంగా కనిపించింది, రమ్యంగా కనిపించింది. వాక్యం చూద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు చూచింది. ఎలా చూసిందండి? ఆహారమునకు మంచిదిగా కనిపించిందటండి. ఆహారమునకు మంచిదిగా, కన్నులకు అందమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం 3 కూడా అక్కడే ఇమిడి ఉన్నాయండి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సాతాను మనుషులపైన ప్రయోగిస్తానే ఉన్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అవి దేవుడి నుంచి రాలేదు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంటే అవి దేవుని నుంచి వచ్చినవి కాదు, అవి లోక సంబంధమైనవి. అవి లోకంలో నుంచి వచ్చినవి, నీలోకి తండ్రి నుంచి వచ్చినవి కావు, పరలోక సంబంధమైనవి కావు, అవి లోక సంబంధమైనవి అని చెప్తూ తర్వాత మాట చూస్తే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకము దాని ఆశ గతించిపోతుంది. నేత్రాశ. బైబిల్లో అబ్రహాం బంధువు లోతు
ఈ నేత్రాశకు చక్కని ఉదాహరణ. అబ్రహాముతో ఉన్నంతకాలం చక్కగా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, మంచి విశ్వాసిగా ఉన్నాడు. అంతే కదా, అబ్రహాం ప్రార్థనాపరుడు, ఆటోమేటిక్గా లోతు కూడా చక్కగా ప్రార్థనాపరుడుగా అయి ఉంటాడు. అయితే అబ్రహాము యొక్క కాపర్లకి లోతు కాపర్లకి గొడవ అయినప్పుడు ఇద్దరు కూడా విడిపోదామని చెప్పి అనుకున్నప్పుడు అబ్రహాం చెప్తాడు, ఏం చెప్తాడు? అయినా నువ్వు ఈ పక్కకి వెళ్తే నేను ఆ పక్కకి వెళ్తాను, లేదు నువ్వు ఈ పక్కకి వెళ్తే నేను అటు పక్కకి వెళ్తాను, ఛాయిస్ నీదే ముందు. అబ్రహాము దేవుని పైన విశ్వాసం ఉంచాడు. అంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఎలాగైనా దేవుడు నన్ను దీవిస్తాడు, అంతే. కానీ లోతు ఏమన్నాడు? ఏమన్నా లోతు, నానా నీ ఇష్టం, నువ్వు ఎలా వెళ్ళమంటే అలా వెళ్తానని చెప్పాలి. వినలేదండి, తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నాడు? కన్నులెత్తి చూచినప్పుడు, ఆ పదం చక్కగా ఉంటుంది. లోతు కన్నులెత్తి చూసినప్పుడు యోర్ధాను ప్రాంతం అంతా కూడా ఎలా కనిపించిందట? యెహోవా తోట వలె కనిపించిందంట. చక్కగా అందంగా కనిపించిందట, రమ్యంగా కనిపించిందంట. యెహోవా తోట వలె. ఏ ప్రాంతం? సొదొమ గొమొర్రా ప్రాంతం. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళాడు, అంతే. ఇంకా ఔబిలో చిక్కును పోయాడు. భయంకరమైన పాపం, నేత్రాశలో చిక్కును పోయాడు. కాలక్రమేణా మనం చూసినట్లయితే లోతు పరిస్థితి ఎంత భయంకరం అని చెప్పానంటే, సొదొమ గొమొర్రా అగ్ని గంధకాల చేత మొత్తం కూడా నాశనం అయిపోయింది. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కుమార్తె లోతుతోటి చేయడాన్ని పాపం చేసి అమ్మోనీయులు మోయాబీలకి మూల పురుషులుగా ఉన్నటువంటి వారికి జన్మనిచ్చారు. లోతు పరిస్థితి ఎంత భయంకరం అయిపోయింది. కారణము నేత్రాశ. సంసోను నేత్రాశకు గురయ్యాడు. తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఫిలిస్తీన్ యొక్క కుమార్తెని ఏముంది అక్కడ? చూచెను. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతను చూచెను. ఇంతకు ఎవరమ్మా ఫిలిస్తీన్ల కుమార్తె అంటే? ఒక శత్రు దేశపు కుమార్తె. ఇశ్రాయేలులకి వద శత్రువులు ఫిలిస్తీన్లు. అటువంటి ఆ ఫిలిస్తీన్ల కుమార్తెను చూచి మనోడు ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులు బహుశా అడుగుంటారు, ఏమి నాయనా మన దగ్గర అమ్మాయిలు లేరా? ఇజ్రాయేల్లో అమ్మాయిలు లేరా నీకు? ఎవరు నచ్చలేదా నీకు? లేదు, నాకు ఆ అమ్మాయే కావాలా. అలా వెళ్ళి ఆ యొక్క చూసినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏం బాగుకున్నాడు? నష్టపోయాడు. తర్వాత మరొక వచనం చూస్తే, ఒక అధ్యాయం ముందుకెళ్తే 16వ అధ్యాయము 1వ వచనం చూస్తే, 16:1 చూస్తే, తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరును. వేశ్యనొకతిని చూచి, మళ్ళా చూశాడు. వేశ్యనొకతిని చూచి, అలా ఏ కళ్ళతోటి ఆడపిల్లను చూశాడో చివరికి ఆ కళ్ళు పోగొట్టుకున్నాడు, బలం పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. మంచి బలశాలి సంసోను, సింహబలుడు అని చెప్తా ఉంటారు. అటువంటి బలం అంతా కూడా పోగొట్టుకున్నాడు, కళ్ళు కూడా పోగొట్టుకున్నాడు. కారణము అతని యొక్క నేత్రాశ. చిట్ట చివరికి ఆ యొక్క వేశ్య వాడి గుండు కొరికిచ్చేసి కళ్ళు బీకేస్తారు, సంకెళ్ళ చేత బంధించి దాగోని గుడిలో పెట్టేస్తారు. దాగోని గుడిలో గుడ్డివాడిగా
అందరూ సంసోను చూసి హేళన చేస్తూ ఉంటారు. ఆ హేళన చేసే టైంలో సంసోను చివరికి దేవునికి ప్రార్థన చేస్తాడు. సహాయం చేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తిరిగి మళ్ళా సంసోనుకి మళ్ళా బలాన్ని దయచేస్తాడు. ఆ యొక్క బలం పొందుకొని ఆ యొక్క గుడి యొక్క మూల స్తంభాల్ని ఇలా గట్టిగా పట్టుకుని గట్టిగా లాగితే ఆ గుడి మొత్తం కూలిపోద్ది. సంసోను బతుకున్న కాలంలో ఎంతమంది చంపాడో ఫిలిస్తీన్ని అంతకు రెట్టింపు ఆ రోజు చెప్పడం జరిగిందండి. వాక్యంలో రాయబడింది అన్నమాట. ఒక న్యాయాధిపతిగా చక్కగా గౌరవంగా చనిపోసిన సంసోను అర్ధాంతరంగా శత్రు దేశంలో మరణించాల్సిన పరిస్థితి వచ్చిందండి. కారణము నేత్రాశ. లోతు నేత్రాశకు గురయ్యాడు. వెలిచూపుతూ చూశాడు. తన కంటికి కనిపించేదాన్ని చూశాడు. చక్కగా అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉందని చెప్పని చూశాడు. యోర్దాను ప్రాంతాన్ని కోరుకున్నాడు, వెళ్ళిపోయాడు అక్కడికి. కానీ అబ్రహాము వెలిచూపుతో కాదు, విశ్వాసపు చూపుతో చూశాడు. దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడని చెప్పని ప్రభు పైన విశ్వాసం ఉంచాడు. దేవుడు అబ్రహాముని అద్భుతంగా దీవించాడు. విశ్వాసులకి తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. ఇగో సాతాను ఈ కొమ్ముల ద్వారా 2 కొమ్ములు చెప్పుకున్నాం. మొట్టమొదటి కొమ్ము అతిశయమైన కొమ్ము, రెండవ కొమ్ము నేత్రాశ అనే కొమ్ము. మిగిలిన 2 కొమ్ములు దేవుని చిత్తమైతే వచ్చే శుక్రవారం పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొత్తం 4 కొమ్ములు. 2 కొమ్ములు చెప్పుకున్నాం. ఇదిగో ఈ కొమ్ములు ఉపయోగించి సాతాను విశ్వాసుల్ని భక్తుల నుంచి చెదరగొడతాడు, విశ్వాసులను చెదరగొడతాడు. కాబట్టి మనం మెలకువగా లేకపోతే దేవుని నుంచి, విశ్వాసం నుంచి, సంఘంలో నుంచి బయటకి చెదరగొట్టబడతాం. మెలకువగలిగి జీవించమని ప్రభువు పేట మనం చేస్తా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్.